బుధవారం ఉదయం జెండా ఉంచా రహే హమారా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జెండా ఉంచా రహే హమారా పేరిట 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. భారతదేశం యొక్క స్వాతంత్ర స్ఫూర్తిని పెంపొందించే ఈ దేశభక్తి కార్యక్రమానికి హాజరవ్వడం చాలా సంతోషంగా ఉందని గంటా తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. భారతదేశం మొత్తం పండుగ వాతావరణంలో ఆగస్టు 15 సెలబ్రేట్ చేసుకుంటున్నామన్నారు. జాతీయ జెండాను ప్రతి చిన్న కార్యాలయంపై ఎగురవేసి దేశం పట్ల స్వాతంత్రం తెచ్చిన మహనీయుల పట్ల జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పట్ల నిబద్ధత చాటుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజిరెడ్డి బసవకృష్ణమూర్తి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఫౌండర్ని. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ని 2010 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జై హో కలాం ఆప్కో సలాం, అలాగే జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం ఇప్పుడు చేపడుతున్నాం. అలాగే జై హో జనగణమన కార్యక్రమం కానీ, అలాగే రక్తదాన కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించడానికి మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది ఏంటంటే ఆగస్టు 8వ తేదీన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈ నెలంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో పింగళి వెంకయ్య గారి జయంతిని ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల వేదికగా నిర్వహించడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈరోజు జీవీఎంసీ సెంట్రల్ పార్క్ ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా కూడా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో ఈ రోజు పార్క్ చుట్టూ కూడా ర్యాలీగా చేసి ఈ స్ఫూర్తిని విశాఖ వేదికగా విశ్వవ్యాప్తం చేసే విధంగా ఈరోజు స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఈ కార్యక్రమం చేపట్టింది. గత 10 సంవత్సరాలుగా కూడా ఇదే వేదికగా చేపడుతున్న వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా కూడా పాల్గొంటూనే ఉన్నారు. అంతేకాకుండా మాకు ఈరోజు జిల్లాలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంతో పాటు విద్యార్థుల్లో ఐక్యతను పెంపొందించడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం, దేశభక్తిని పెంపొందించడం, ఈ జెండా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర విద్యార్థి సంఘం తరఫున కూడా మా తాలూకు తోడ్పాటును అందించామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.